ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈరోజు పునరుద్ధాన వాక్యం. నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. దేవా, నా ప్రభువా, నీకు వందనాలు. నీవు చేసిన అద్భుత కార్యములను ఈ లోకమంతటా విస్తరిస్తాం. నీ ప్రభావమును నలుమూలలా విస్తరింపజేస్తాం. 1 కాదు, 2 కాదు, అనేకములైన అద్భుత కార్యములను మా జీవితాలలో, మా పితరుల జీవితాలలో జరిగించిన దేవుడవు. కనాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చి మొదటి సూచక క్రియ చేసిన దేవుడవు. అది మొదలుకొని అనేకమైన సూచక క్రియలు, అద్భుత కార్యములు జరిగించిన దేవుడవు. గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడవు. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు. మూగవారికి మాటనిచ్చిన దేవుడవు. వర్ణించలేనన్ని కార్యములను చేసిన దేవుడవు. అంతకు మించి అంతులేని ప్రేమను చూపిన ఘనుడవు. మోషేకు తోడుగా ఉండి ఆకాశము నుండి మన్నాను కురిపించి ఎర్ర సముద్రమును చీల్చిన గొప్ప దేవుడు. ఏలియాకు తోడుండి ఆకాశము నుండి అగ్ని గంధకములను దింపిన దేవుడు. మరణము నుండి లేపిన దేవుడవు. నశించుచున్న వారికి నిత్య జీవమునిచ్చిన దేవుడు. ప్రభువా అని తలంచగానే నేనున్నాను అని సమాధానమిచ్చే దేవుడవు. నిన్ను ఆధారముగా చేసుకొని నీ నామమును ప్రకటిస్తాము. నేను మాత్రమే కాక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను ప్రకటించుటలో పాలుభాగస్తులవుతారు. అట్టి వారి కుటుంబాలు నీ ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడాన యేసయ్య, మీకు కృతజ్ఞతాస్తుతులు. మీ అద్భుత కార్యములను వివరించుటలో, మీ నామమును ప్రకటించుటలో నీ ప్రేమను కనపరిచి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.